ఒకసారి కొడితే ఫ్లూక్ అంటారు, 2 సార్లు కొడితే ఫేక్ అంటారు, కానీ 3 సార్లు కొడితే ఇండస్ట్రీ షేక్ అనాలి. హిట్ 3 2 hours 30 minutes రన్ టైంతో భారీ ఎక్స్పెక్టేషన్స్ మధ్య రిలీజ్ అయిన ఈ సినిమాని చూసాక నా ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే బాగానే ఉంది, నచ్చింది నాకు. హిట్ 2 ఇన్వెస్టిగేషన్ అనే పాయింట్ మీద రన్ అయితే హిట్ 3 మాత్రం కంప్లీట్ గా నాని గారి పర్ఫార్మెన్స్ అండ్ వైలెన్స్ మీద రన్ అవుతుంది. కొంచెం అక్కడక్కడ ఇన్వెస్టిగేషన్ అనే పార్ట్ కూడా ఉంటుందిలేండి. అందరూ వైలెన్స్ ఫిలిం అంటుంటే నేను మహా అయితే ఒక 2-3 సీన్స్ పెట్టుంటారేమో అనుకున్నా, కానీ సినిమాలో చాలా వరకు అన్ని వైలెన్స్ సీన్సే. నాని గారి పర్ఫార్మెన్స్ మాత్రం ఇరక్కొట్టేశారు. అసలు బేసిక్ స్టోరీ ఏంటంటే నాని గారు కొంతమందిని చెట్టుకు వేలాడదీస్తూ వాళ్ళని చంపి వీడియో రికార్డ్ చేస్తాడు. ఒక పోలీస్ ఆఫీసర్ అయి ఉండి ఎందుకు అలా చేస్తున్నాడు, అసలు దానికి కారణం ఏంటి అనేది రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద స్టోరీ. ఇంతకీ ఫ్యామిలీతో చూడొచ్చా అంటే అస్సలు చూడలేం. నాని గారు 2-3 చోట్ల బూతులు మాట్లాడతారు, అంతేకాకుండా లిప్ కిస్ సీన్స్ కూడా ఉంటాయి. ఇంకా ఫస్ట్ హాఫ్ అయితే మెయిన్ స్టోరీకి రావడానికి కొంచెం టైం పడుతుంది. వన్స్ ఆ పార్ట్ స్టార్ట్ అయిన తర్వాత ఎంగేజింగ్ గా నాని గారి పర్ఫార్మెన్స్ తో ఫుల్ సాటిస్ఫై అవుతారు. నాని గారు ఇప్పటి వరకు చేసిన క్యారెక్టర్స్ తో చూసుకుంటే ఇది చాలా డిఫరెంట్ గా ఉంటుంది. శైలేష్ గారు సైన్ ఫెయిల్యూర్ తర్వాత ఎలాగైనా హిట్ 3తో హిట్ కొట్టాలని జాగ్రత్తగా డీటెయిలింగ్ గా తీశారు ఈ సినిమా. దానికి తగ్గట్టే డీసెంట్ కంబ్యాక్ ఇచ్చారు. స్టోరీ నరేషన్ కూడా బాగుంది. ఇంకా ఎలివేషన్ సీన్స్, యాక్షన్ సీన్స్ కూడా చాలా బాగున్నాయి. అక్కడక్కడ లాజిక్స్ ఉండవు. కెమెరా వర్క్ కూడా చాలా బాగుంది. మెయిన్ గా డ్రోన్ షాట్స్ అయితే భలే ఉన్నాయి. ఉన్నది కాస్త స్టోరీ అయినా రొటీన్ గా ఉండేలా కాకుండా డార్క్ వెబ్ అనే కాన్సెప్ట్ తీసుకొని డీటెయిల్ గా ఎక్కడ బోర్ కొట్టించకుండా చూపించారు. టెక్నికల్ గా సినిమా అయితే చాలా బాగుంది. ప్రొడక్షన్ వాల్యూస్, సినిమాలో చూపించే లొకేషన్స్ కూడా బాగున్నాయి. హిట్ 2తో కంపేర్ చేస్తే ట్విస్ట్లు అనేవి చాలా తక్కువగా ఉంటాయి. ఇంకా లాస్ట్ లో క్యామియో రోల్ కూడా ఉంది. అది ఎవరనేది చెప్పను, స్పాయిలర్ ఇచ్చినట్లే ఇద్ది. ఆ క్యామియో రోల్ లో చేసిన వ్యక్తే హిట్ 4లో హీరో. ఇంకా లాస్ట్ 25 minutes అయితే ఆ రాచకం, అసలు ఆ ఫైట్, ఆ వైలెన్స్, ఆ పర్ఫార్మెన్స్ నేనైతే ఎక్కడ చూడాల. మైనస్ పాయింట్స్: నాని అండ్ శ్రీనిధి శెట్టి గారి మధ్య లవ్ ట్రాక్ ఇంకొంచెం చూపించుంటే బాగుండేది. ఫస్ట్ హాఫ్ లో మెయిన్ స్టోరీ పార్టీ కొంచెం లేట్ గా స్టార్ట్ అవుతుంది. సో ఫైనల్ వర్డిక్ట్ వచ్చేసి ఇట్స్ ఎ గుడ్ డీసెంట్ మూవీ టు వాచ్.